కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం 5 రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 5 రోజులు గడుస్తున్నా ఆమె ఆచూకీపై ఎలాంటి స్పష్టత రాలేదు. పామాయిల్ తోటలు, కొండ ప్రాంతాలు, పరిసర గ్రామాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నప్పటికీ పాప ఆచూకీ తెలియడం లేదు. పోలీసులు, ప్రత్యేక బృందాలు విస్తృతంగా అన్వేషణ చేపడుతున్నప్పటికీ కీలక ఆధారాలు లభించకపోవడంతో కేసు మరింత మిస్టరీగా మారింది. చిన్నారితో వెళ్లినట్లు భావించిన కుక్క తిరిగి ఇంటికి రావడం కేసును మరింత జటిలం చేసింది. ఇప్పుడు పోలీసులు కుక్క ఆనవాళ్లను సేకరించి ఆ ప్రాంతంలో మరింత ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కుమార్తె కోసం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు రాజకీయ నాయకుల స్పందన కనిపించకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 5 రోజులైనా ఒక్క ఆధారం దొరకకపోవడంతో దర్యాప్తు వేగవంతం చేసి చిన్నారి ఆచూకీని కనుగొనాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం 5 రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 5 రోజులు గడుస్తున్నా ఆమె ఆచూకీపై ఎలాంటి స్పష్టత రాలేదు. పామాయిల్ తోటలు, కొండ ప్రాంతాలు, పరిసర గ్రామాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నప్పటికీ పాప ఆచూకీ తెలియడం లేదు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా విస్తృతంగా అన్వేషణ చేపడుతున్నప్పటికీ కీలక ఆధారాలు లభించకపోవడంతో కేసు మరింత మిస్టరీగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి, చిన్నారి కనిపించకపోవడానికి గల కారణాలు ఏమైనా తెలిసాయా? అండ్ కుక్క తనతో పాటు వెళ్ళింది, తిరిగి మళ్ళీ వచ్చింది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. ఏదైతే ఆ 3 ఏళ్ల చిన్నారి తుని మండలం సిహెచ్ అగ్రహారంలో మిస్ అయితే ఈ రోజుకి 5 రోజులైతే గడుస్తుంది. అయినప్పటికీ కూడా ఆ చిన్నారికి సంబంధించిన ఆచూకీ అయితే తెలియడం లేదు. ఏదైతే ఈ చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయిన తర్వాత కుక్క కూడా మిస్ అయింది. అయితే నిన్న 4 రోజుల తర్వాత అయితే కుక్క అయితే తిరిగి మళ్ళా ఈ అగ్రహారం గ్రామానికి అయితే వచ్చింది. సేమ్ అయితే ఎక్కడైతే మిస్ అయిందో, పాప మిస్ అయిందో ఆ ప్రాంతానికి అయితే కుక్క అయితే వచ్చినప్పటికీ ఈ బాలిక ఆచూకీ మాత్రం అయితే తెలియడం లేదు. ఈ చిన్నారికి సంబంధించి ఎక్కడ ఉంది, ఏమైంది, అసలు ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే ఏదైతే ఈ అగ్రహారం గ్రామానికి ఆనుకుని ఉన్న కొండల్లో కావచ్చు, లేకపోతే పామాయిల్ తోటల్లో కావచ్చు, ఏదైనా జంతువులు ఏదైనా ఈ పాపను ఏమైనా చేసాయా అనే కోణంలో కూడా ఓ పక్క నుంచి అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చూస్తే పోలీసులు కూడా 13 బృందాలుగా అయితే ఏర్పడి అక్కడ డ్రోన్ల సహాయంతో అలాగే రిస్క్ ఆపరేషన్ అయితే చేస్తున్నప్పటికీ పాప ఏమైంది, లేదైతే ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే ఎవరైనా తీసుకెళ్లిపోయారా అనేది ఆ కోణంలో కూడా పోలీసులు పక్క నుంచి అయితే కనుక ఆ గాలింపు చర్యలు చేపడుతున్నారు. పక్కన అందరినీ కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నప్పటికీ చిన్నారి ఏమైందో కూడా తెలియని పరిస్థితి ఉంది. అయితే ఆ అమ్మాయికి సంబంధించిన, పాపకి సంబంధించిన తల్లిదండ్రులు అయితే కనుక బోర్ను వెలిపిస్తున్నారు. ఏమైంది, అసలు పాప పరిస్థితి ఏంటి అనే ఎక్కడ స్పష్టత రాకపోవడంతో ఈ ఓ పక్క నుంచి పామాయిల్ తోటలో, మరో పక్కన కొండ ప్రాంతాల్లో కూడా విస్తృతంగా అయితే అందరూ కూడా తిరుగుతూ ఆ పాప కోసం
వెతుకులాట్లు కూడా చేస్తున్నప్పటికీ ఈ పాప ఏమైందో కూడా తెలియని పరిస్థితి ఉంది. 5 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా కనీసం ఆ పాప ఏమైంది అనే ఆనవాళ్ళు కూడా కనిపించకపోవడంతో అక్కడ స్థానికులు అలాగే తల్లిదండ్రులు అంతా కూడా చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కుమార్తె కోసం అయితే కనుక తల్లిదండ్రులు అయితే కనుక చాలా కన్నీరుమున్నీరుగా పెడుతూ అసలు ఏమైంది, మా పాపను మాకు ఆ తీసుకొచ్చి ఇవ్వండి అంటే పోలీసుల్ని అటు కనిపించిన అందరినీ కూడా వేడుకుంటున్న పరిస్థితి. మరోపక్క చూస్తే కనుక ఎమ్మెల్యే దివ్య కూడా ఈ సంఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు పోలీసులతో కూడా మాట్లాడుతూ విస్తృతంగా గాలింపుల చర్యలు చేపట్టండి అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అయితే ఈ పాపకి సంబంధించి ఏమైంది, అసలు బతికే ఉందా, సజీవంగా ఉందా, లేకపోతే ఏదైనా అఘాయిత్యం జరిగిందా, లేకపోతే ఎవరైనా ఏదైనా చేశారా అనే కోణంలో అయితే కనుక అందరూ ఆ పాప కోసం అయితే ఆచూకీ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది లక్ష్మి. రైట్ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.